Good evening everybody మన సైమా ఈవెంట్ సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఇప్పుడు రెడ్ కార్పెట్ has just begun and I think it's glamorous as ever and I'm really enjoying this and ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా ఉంది సో సూపర్ ఎక్సైటెడ్ కాస్ట్యూమ్ మేకప్ అన్నీ రెడీ ఉంది ఐ హోప్ యు ఆర్ రెడీ టు సో యా సీ యూ గైస్ దేర్ పెద్ద పార్టీ లాగా ఉంది అందరి కోసం ఈ సెలబ్రేషన్ not just for awards kosam it is for coming together of people of this field and a celebration of health more than anything. సైమా 2021 రెడ్ కార్పెట్ లో మనతో ఉన్నారు వర్ష గారు. సో మిడిల్ క్లాస్ మెలడీస్ అండ్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే బిగిల్ సినిమాలో మీరు చూసే ఉంటారు. సో వర్ష గారు ఎలా ఉన్నారు అండ్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఇన్ సైమా? నేను బాగున్నాను. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కడ లోపలికి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో మీరు పర్ఫార్మ్ చేస్తున్నారు కూడా ఓన్లీ చూస్తున్నాను. ఓకే. సో మామూలుగా వర్ష బొల్లమ్మ అనేసరికి మేము తెలుగు అమ్మాయి అని అనుకున్నాము. మీరు తెలుగు కన్నడనా తమిళ? నేను యాక్చువల్లీ కొడవ కూర్గి అని ఒక ఉంది. సో అది కర్ణాటకలో ఉంది. కానీ చాలా మంది నేను తెలుగు ఎందుకంటే నా నేమ్ బొళ్ళమ్మ అని వస్తుంది. సో అది అలానే అనుకుంటున్నారు. ఇట్స్ ఓకే. అమ్మ అని వచ్చిన ప్రతి అమ్మాయిని మేము తెలుగు అమ్మాయి అని అనుకుంటాం. అలా అయితే నా అమ్మ కూడా తెలుగు అమ్మాయి. రైట్. సో మీరు యాజ్ ఎ లిటిల్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఏమవ్వాలనుకున్నారు? యాక్టర్ అవ్వాలనుకున్నాను. అవును. ఫెంటాస్టిక్. సో అనుకున్నట్టుగానే ఈ రోజు యాక్ట్రెస్ అయ్యి అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చారు. అండ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్ తర్వాత బిగిల్ తమిళ్లో చేశారు, తెలుగులో కూడా చాలా మంది ఆదరించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్టాండప్ రాహుల్ అని ఒక మూవీ రిలీజ్ కుంది అండ్ స్వాతి ముత్యం అని ఒక మూవీ చేస్తున్నాను సితారా ఎంటర్టైన్మెంట్స్ తో. ఫెంటాస్టిక్. మీరు ఇలాగే తెలుగు అండ్ తమిళ్ అన్నిటిలో చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. థ్యాంక్ యూ. సైమా 2021 రెడ్ కార్పెట్ లో ఇప్పుడు మన ముందు ఉన్నారు ఈ అండ్ బుర్రకథ అంటే ఎక్కువ మందికి తెలుస్తుంది నైరా షా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. నేను చాలా చాలా సంతోషంగా ఉంది సైమా అవార్డ్స్ని. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు బీ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్ 2 years we are here and celebrating togetherness. So yeah. సో మీరు ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ లో చేస్తున్నారని మాకు తెలిసింది, బట్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఇప్పుడే మనం రివీల్ చేయకుండా ఆడియన్స్ కి మాత్రం త్వరలో ఇంకొక పెద్ద సినిమాతో నైరా షా మీ ముందుకు రాబోతున్నారు. Yeah, you'll be soon seeing me and I can't disclose it right now but of course you'll see me soon. సో ఈ రోజు సౌత్ ఇండియన్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ తో పాటు మీరు ఇక్కడ అవార్డ్ తీసుకోవడానికి వచ్చారా, లేకపోతే పర్ఫామ్ చేయడానికి వచ్చారా, లేకపోతే విట్నెస్ చేసి ఎంజాయ్ చేయడానికి వచ్చారా? Yes, and I'm gonna enjoy the night and it's really exciting to watch everybody over here. So chala excited and all the best to the contestants. Thank you so much, Thank Naira. you so much.